మమ్మీ వచ్చేసి ఇలా ఉంది. సో మొత్తానికైతే మమ్మీని తయారు చేసిన తర్వాత దానిపైన అంటే గోల్డ్ తోటే ఉన్నది ఇదంతా. మామూలుగా మమ్మీని తయారు చేసిన తర్వాత మమ్మీ హెడ్కి ఇట్లాంటి మాస్క్ అనేది తయారు చేసి పెడతారు, ఎందుకంటే హెడ్ కూడా ఖరాబ్ కాకుండా. వచ్చేసింది ఫైనల్గా. ఇట్లా మంట తీస్తారనమాట. మంట పెట్టేసి ఇందులో చపాతీలు చేసేసి ఇట్లా పెట్టేస్తారు, చపాతీలు అయిపోతాయి. సో ఇది ప్రత్యేకంగా చపాతీలు తయారు చేయడానికి అని చెప్పేసి ఇట్లా తయారు చేసి పెట్టారు. వండుకోవడాలంటే పిండి అండ్ ఇట్లాంటివి కావాలి కదా, గోధుమలు అవన్నీ వేసి అందులో నుంచి పిండి తీసుకొని చపాతీలు కానీ గడక కానీ చేసుకునేటోళ్ళు అప్పట్లో. ఇక్కడ వచ్చేసి కిచెన్ భలే ఉంది. కిచెన్ మాత్రం ఆవు పేడతోటి మట్టితోటి తయారు చేసిన పొయ్యి. నీళ్లు ఎలా తోడేవాళ్ళంటే అటు సైడ్ ఒక రాయిని వెయిట్ పెట్టేసి ఇట్లా నీళ్ళు అనేటివి తీసుకునేటోళ్ళు. అటు సైడ్ ఉండే మెజర్మెంట్స్ అన్నమాట. చూడొచ్చు గోడ సమానంగా వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు అక్కడ. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను కైరో సిటీలో ఉన్నాను. కైరో సిటీలో ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి అయితే విజిట్ చేయడానికి తీసుకెళ్లబోతున్నాను. అదేంటంటే ఈజిప్షియన్ రూరల్ విలేజ్. ఈ ఈజిప్షియన్ రూరల్ విలేజ్ లో మనకి 5000 years బ్యాక్ ఈజిప్షియన్ పీపుల్ ఎలా లివ్ చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అన్ని తెలుసుకోవడానికి ఉంటది. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా, మీకు కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక 5 kilometers డిస్టెన్స్ లో ఉంది ఆ విలేజ్. సో వెళ్ళేసి మనము విలేజ్ అయితే విజిట్ చేద్దాం. ఇప్పుడు నేను ఉన్నా కదా ఈ హోటల్ వచ్చేసి నేను పాతగా అక్కడ తీసుకున్నా కదా డౌన్ టౌన్ లో. డౌన్ టౌన్ కి కొంచెం దూరంలో ఇంకో హోటల్ తీసుకున్నా. ఎందుకంటే దీనికి ఎంత పే చేస్తున్నా అంటే $18 పే చేస్తున్నా. $18, బట్ చాలా చాలా బాగుంది. సిటీ వ్యూ కూడా ఉన్నది అండ్ ఫ్రిడ్జ్, ఏసీ అండ్ టీవీ అన్ని ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. బట్ కాకపోతే నేను లేట్గా లేచేసిన. లేట్గా అంటే 10 o'clock లేచేసిన. 10 o'clock బ్రేక్ఫాస్ట్ బంద్ అయిపోతుంది. సో బయటకు వెళ్ళేసి ఏమన్నా తినేసి విలేజ్ ని ఇంచు మనం ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాం. ఓకేనా? బయటకు వచ్చేసిన నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ఎల్తహారీ స్క్వేర్ అని చెప్పేసి అంటారు. ఇదే మెయిన్ సిటీ అనమాట. మెయిన్ సిటీ దగ్గర హాస్టల్ తీసుకున్నా. ఇగో మన హాస్టల్. ఇక్కడ మొత్తం ఓల్డ్ టౌన్ మొత్తం ఏదో ఒకటి రిపేర్ చేసుకుంటా గుయ్యని సౌండ్ వస్తూనే ఉంటది. హలో, హౌ ఆర్ యూ? నేమ్? ఆహా. సో నేను వీడియో చేస్తుంటే నా వీడియో కూడా అని చెప్పేసి అంకుల్ అన్నారు, తీసేసినాము. సో ఇది ఎల్తహారీ స్క్వేర్ మన హాస్టల్. ఇక్కడ ఈ పక్కకే ఒక KFC ఉన్నది. KFCలోకి వెళ్ళేసి మంచిగా తినేసి వద్దాము. హాస్టల్ పక్కకే KFC ఉందని చెప్పిన కదా, KFC మన కిస్మత్ బాగాలేదు, క్లోజ్ ఉన్నది. ఈరోజు ఏమో రిపేర్ ఉన్నట్టున్నది, క్లోజ్ చేసి పెట్టిర్రు. సో ఏం చేద్దామంటే ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళేసి ఏమన్నా ట్రై చేద్దాం తినడానికి. ఇటు చుట్టుపక్కల ఏం లేవు, ఇది మొత్తం స్క్వేర్ అని చెప్పినాయి కదా. అటు సైడ్ ఒక 100 meters కానీ 200 meters కానీ రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. సో ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ ఏమంటారు విలేజ్ దగ్గర ఏమన్నా దొరికితే తిందాం, లేకపోతే లేదు. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. సో ఊబర్ లో ఎక్కేసిన 5 kilometers డిస్టెన్స్ లో మన విలేజ్ ఉన్నది. విలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నా ఫస్ట్ అరబిక్ కంట్రీ కదా, నేను చాలా విన్నా అనమాట. పొద్దుట ఎండ కొడుతుంది, సాయంత్రం చలి కొడుతుంది అని చెప్పేసి. ఎండ ఎంత గట్టి కొడుతుందో సాయంత్రం అంత గట్టిగా చలి పెడుతుంది, మొత్తం వణుకొచ్చేస్తుంది. నిన్న సాయంత్రం ఒక 2 గంటలు బయటికి వెళ్ళేసి వచ్చేసిన. బయటికి వెళ్ళేసి వస్తే చలి ఇట్లా వణుకొస్తుంది. అండ్ 2 గంటలు బయట ఉన్నందుకు నా ముక్కు మొత్తం గారుతూనే ఉన్నది రాత్రి అంతా. సో అంత చలి పెడుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత చలి. బయట వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో. ఎండ కూడా మంచిగా కొడుతుంది. సో 5 kilometers కాబట్టి మాక్సిమం ట్రాఫిక్ కూడా ఏం లేదు. మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపించేది నైల్ రివర్. బిల్డింగ్స్ అన్ని ఇక్కడ ఓల్డ్ గానే ఉన్నాయి. అటు సైడ్ వోడాఫోన్ బిల్డింగ్ ఉన్నది. అండ్ ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. ఈరోజు ఫ్రైడే రోజు అయితే ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. మామూలు డేస్ లో ఏం నార్మల్ గానే ఉన్నది. మాస్కులు చూడొచ్చు, చాలా చాలా మంచిగా ఉన్నాయి. వావ్. సో గైస్ ఫైనల్లీ రీచ్ అయిపోయినాం ఫెరోన్ విలేజ్ కి. సో గైస్ నా ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా,
ఆపోజిట్ లో అటు సైడ్ ఉంది కదా ఫెరోన్ విలేజ్. ఇదే మనం రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. టికెట్ తీసుకున్నాను, టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి మనం 600 pounds స్పెండ్ చేస్తున్నాం. ఇండియన్ కరెన్సీలో 1000 రూపీస్ అవుతుంది. టైమ్ ఇప్పుడు ఎంత అవుతుందంటే 12 o'clock అవుతుంది. ఈవినింగ్ 5 వరకు క్లోజ్ అంట. సో మనం 5 లోపల మనం విజిట్ చేసేసి వద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి బోట్ రైడ్ ఉంటుందంట, అన్నీ ఉంటాయంట, చూసేద్దాం. నేను బోట్లో కూర్చున్నాను. ఈ బోట్ వచ్చేసి సపరేట్గా ఉన్నాయి అనమాట, ఇండివిజువల్గా. ఇది మనకి నైలు రివర్ నుంచి స్టార్ట్ అవ్వకుండా వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ముందర మీకు గడ్డి కనిపిస్తుంది కదా, ఈ గడ్డి నుంచి ఈజిప్ట్ పీపుల్ పేపర్ అనేది తయారు చేసుకొని వాడుకునే వాళ్ళు. ఈ నదిలో కనిపించే స్టాచ్యూలన్నీ ఒక్కొక్క దేవుడికి రిప్రజెంట్ చేస్తాయి. ఈజిప్ట్లో చాలా దేవతలను పూజిస్తారు. సన్ని, ఇంకా మూన్ని, ఇంకా వాటర్ని, అలాగే కొన్ని రకాలైన జంతువులను కూడా చాలా పూజిస్తారు. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క స్టాచ్యూలు అనేది మనకి బిల్డ్ చేసి ఉన్నది. మన పక్కన చూడొచ్చు, ఇవి ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క దేవుడిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మోసెస్ నైలు నదిలో దొరికిన సీన్ ని రీక్రియేట్ చేశారు. అసలు ఈ మోసెస్ ఎవరంటే జుడాయిజంలో, ఇస్లాంలో అండ్ క్రిస్టియానిటీలో చాలా గొప్ప ప్రవక్త అనమాట. దేవుడు ఇతన్ని భూమి మీదకి ప్రజలను కాపాడడానికి పంపిస్తాడు. మోసెస్ వాళ్ళ తల్లి పుట్టిన తర్వాత నైలు నదిలో వదిలేస్తుంది. నైలు నదిలో వదిలేసిన తర్వాత అప్పట్లో ఉండే ఫెరోన్ వాళ్ళ భార్యకి దొరుకుతాడు ఈ మోసెస్. ఈజిప్షియన్ పీపుల్ లైఫ్ స్టైల్ గార్డెన్ అని చెప్పేసి స్పెషల్ గా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ మొత్తము గొర్రెలు అండ్ అప్పట్లో ప్రజలు ఎలా జీవించే వాళ్ళు, ఎలా దున్నే వాళ్ళు, వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు, అండ్ వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ పంటలు రిప్రజెంట్ చేసే ఒక సెటప్ అన్నమాట. పురాతన కాలంలో నీళ్లు ఎలా తోడేవాళ్ళంటే అటు సైడ్ ఒక రాయిని వెయిట్ పెట్టేసి ఇట్లా నీళ్ళు అనేటివి తీసుకునేటోళ్ళు రివర్ నుంచి. అటు సైడ్ మొత్తము ఒక గడ్డితో తయారు చేసిన ఒక ఇల్లు ఉంది. వాళ్ళు వాటర్ ని ఇలా తీసుకునేటోళ్ళు. అటు సైడ్ మొత్తం పంట పొలాలను ఉన్నాయి పంటలు పండించడానికి. ఇటు సైడ్ మనం ఆయిల్ తీస్తాం కదా, ఆయిల్ గానుగ నూనె. సో గానుగ నూనెను ఎట్లా తీస్తారో అట్లా ఒక సెటప్ చేసి పెట్టారు. అది చూడొచ్చు. పురాతన కాలంలో ఈజిప్ట్ ఇల్లులు ఇలా ఉన్నాయి అండ్ కల్చర్ ఇలా ఉంది. హనీని ఎలా తీసేవాళ్ళు అని చెప్పేసి చిన్న చిన్న కుండలు ఉన్నాయి. హనీని కలెక్ట్ చేసుకొని అక్కడ హనీ బీస్ ఉన్నాయి కదా, వాళ్ళు హనీని వండించేటోళ్ళు. ఫిషింగ్ అలా చేసేవాళ్ళు. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా, పర్సన్ కర్రతోటి నీటి పైన కొట్టగానే చేపలు బయటకు వచ్చిన తర్వాత చేపల్ని పట్టుకొని వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు స్పోర్ట్స్ కూడా ఆడేవాళ్ళు. స్పోర్ట్స్ ఏంటంటే కలరీ పట్టు అండ్ హాకీ లాంటిది కొన్ని ఆడేవాళ్ళు. అక్కడ కత్తులు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి. ఇటుకల్ని ఎలా తయారు చేసేవాళ్ళు అని చెప్పేసి ఫస్ట్ మట్టిని తీసుకొని మట్టిలో గడ్డిని పెట్టేసి ఇటుకల్ని తయారు చేసేవాళ్ళు. ఇటు సైడ్ చూడొచ్చు, నైల్ రివర్ లో వాటర్ ఇలా తీసేవాళ్ళు, మొత్తం కలిపేసి. అదిగో అక్కడ కనిపిస్తుందా, మొత్తం ఒక పర్సన్ ఇటుకలు చేస్తున్నారు. అటు సైడ్ ఉండే మెజర్మెంట్స్ అన్నమాట, చూడొచ్చు. గోడ సమానంగా వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు అక్కడ. అది అట్లాంటి మెజర్మెంట్స్. ఇగో ఇక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. స్టోన్స్, ఆ స్టోన్స్ నుంచి గ్లాస్ ని తయారు చేస్తారు. దాన్ని వేడి చేసి గ్లాస్ కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే పాత్రలు మొత్తము ఆ గ్లాస్ తోటి తయారు చేసేవాళ్ళు. ఇక్కడ మమ్మిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడో ఎదురు చూస్తున్న మమ్మిఫికేషన్ అయితే కొంత మమ్మిఫికేషన్. ఈ మమ్మిఫికేషన్ ని 70 days తయారు చేస్తారంట. బాడీలోని పార్ట్స్ అన్ని రిమూవ్ చేసేసి దానికి ఒక క్లాత్ కట్టేసి కొన్ని కెమికల్స్ పూసేసి దానిపైన మాస్కులు పెట్టేసి కఫెన్ లో పెడతారు. ఇది మమ్మిఫికేషన్ ప్రాసెస్. ఇటు సైడ్ గోడలు తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. గోడలు ఎట్లా తయారు చేసేవాళ్ళంటే అప్పట్లో పిరమిడ్స్ అవన్నీ ఎట్లా తయారు చేసేవారంటే వీళ్ళకి సపరేట్ గా పనిముట్లు ఉన్నాయి. అండ్ కట్టిన తర్వాత ప్లాస్టరింగ్ అవన్నీ చేయడానికి చూడవచ్చు ఎట్లా తయారు చేస్తున్నారో. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్ చేతిలో ఒక ఉలి ఉంది, ఒక సుత్తి ఉన్నది. ఉలితోటి చెక్కుతున్నారు. రాజులకి రథాలు, ఇంకా కత్తులు, చక్రాలు, ఇంకా సోల్జర్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ తయారు చేస్తున్నారు.
ఈజిప్ట్ కల్చర్ లో చాలా పురాతనమైంది పర్ఫ్యూమ్ మేకింగ్ అన్నమాట. మనకి పూల నుంచి పర్ఫ్యూమ్ ని తీసేసే ప్రాసెస్ అన్నమాట అది. పేపర్ మేకింగ్ ఎలా తయారు చేసేవాళ్ళని చెప్పేసి ఇటు చుట్టుపక్కల ఉన్న పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్స్ ని కట్ చేసి అందులో పీసెస్ గా చేసేసి దాన్ని చాలా రోజులు నానబెట్టేసి పేపర్ అనేది తయారు చేస్తున్నారు. ద్రాక్ష పళ్ళను తీసి పెద్ద పెద్ద కుండల్లో చాలా రోజులు పెట్టేసి ద్రాక్ష రసాన్ని తయారు చేస్తారంట. బోట్ రైడ్ అయితే అయిపోయింది, 20 minutes. చాలా చాలా మంచిగా ఉంది. ఈజిప్షియన్ పీపుల్ 5000 years బ్యాక్ ఎలా వైన్ తయారు చేసేవాళ్ళు, ఎలా బట్టలు తయారు చేసేవాళ్ళు, అసలు ఎలా పంటలు పండించేటోళ్ళు, ఎలా వాటర్ తీసేటోళ్ళు అన్ని చూసారు కదా. సో మీకు ఈ ఈజిప్షియన్ కల్చర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నైల్ రివర్ నుంచి స్టార్ట్ అయింది. ఈజిప్షియన్ పీపుల్ కి సూర్యుడు ఎంత ఇంపార్టెంటో నైల్ రివర్ కూడా అంతే ఇంపార్టెంట్. యాక్చువల్ గా ఇప్పుడు నా ముందర కనిపించేది నైల్ రివర్ ఫ్రెండ్స్. నైల్ రివర్ అనేది చాలా చాలా పెద్ద రివర్. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఉగాండాలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ నైలు రివర్ వచ్చేసి 2 పాయలు ఉన్నాయి. 2 పాయలు ఏంటి అంటే ఒకటి బ్లూ నైల్ అండ్ ఒకటి వైట్ నైల్. బ్లూ నైల్ వచ్చేసి మనకి ఇథియోపియా నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ వైట్ నైల్ వచ్చేసి ఉగాండాలో స్టార్ట్ అవుతుంది. ఇవి రెండు కలిసి సూడాన్ క్యాపిటల్ సిటీ దగ్గర ఇవి కలిసి యాక్చువల్ నైల్ రివర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నది అన్నమాట ఈజిప్షియన్ పీపుల్ కి. ఈ నది పక్కనే ఈ ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. గైజ్ నా ముందర కనిపించేది ఏదో బిల్డింగ్ అనుకున్నా, కాకపోతే ఇది బిల్డింగ్ కాదు, ఇది ఈజిప్ట్ వాళ్ళ టెంపుల్స్ ఇలా బిల్డ్ చేసుకునే వాళ్ళు. ముందర 2 పెద్ద స్తంభాలు ఉన్నాయి, స్తంభాల పక్కన పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయి. ఇది తార్నాక్ అని చెప్పేసి ఈజిప్ట్ వాళ్ళ ఫేమస్ గాడ్ టెంపుల్ అంట. ఇటు చుట్టుపక్కల మొత్తం మేక తలల లాంటి ఒక స్కల్ప్చర్స్ పెట్టేసి ఉన్నాయి. సో ఈజిప్ట్ లో ఇలా ఉండేటి అనమాట పురాతన కాలంలో. ఇక్కడ మనకి లోపల దేవుడు ఉంటాడు కదా, దేవుడు రూపంలో ఒక పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ ని మనం అడగాలన్నమాట వెళ్ళాలా అని చెప్పేసి. వెళ్ళమని చెప్తే లోపలికి వెళ్ళాలంట. ఇది ఒకటి కల్చర్ అనమాట ఈజిప్ట్ పీపుల్ వాళ్ళది. ఇటు సైడ్ చూడొచ్చు టెంపుల్స్ లోపల ఇగో ఇలా ఉన్నాయి. టెంపుల్ లోపల ఇదేంటంటే పాతకాలంలో నావలు. ఇటు సైడ్ కూడా ఒకటి రిప్రజెంట్ చేసి ఉన్నది మేక తల లాంటిది. ఇటు సైడ్ కూడా ఉన్నది. పాతకాలంలో టెంపుల్స్ మధ్యలో మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా, వీళ్ళకి ఏంటంటే ఇగో ఇలా ఉన్నది. సో లోపలికి వెళ్దాం. మంచిగా ఉన్నది టెంపుల్ మాత్రం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో ఇలా ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద స్తంభాలతోటి ఇలా బిల్డ్ చేసి ఉంటాయి. వావ్. ఇటు సైడ్ దేవుడు ఉన్నారు, నావలో దేవుడు ఉన్నారు బోట్లో. అటు సైడ్ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఇది గైస్ పాతకాలంలో టెంపుల్స్ ని ఇలా బిల్డ్ చేస్తారు. మనం రియల్ టెంపుల్ కూడా వెళ్దాము. ఇది మామూలుగా ఉంది కదా లగ్జర్ లో, ఇలా ఈ టెంపులే లగ్జర్ లో ఉన్నది. మనం ఆ టెంపుల్ ని కూడా విజిట్ చేస్తాం. బాగుంది. ఈజిప్షియన్ ఆర్కిటెక్చర్ అన్ని కంట్రీలతో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈజిప్ట్ పీపుల్ అప్పట్లో ఇల్లు ఎలా కట్టుకునే వాళ్ళు, ఎలా ఉండేటి అని చెప్పేసి ఒక శాంపిల్ అనమాట. నా ముందర చూడొచ్చు ఇట్లా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. అట్లా చెట్లు పెట్టేసి డెకరేటివ్ గా ఇంటి చుట్టుపక్కల ఇలా గార్డెన్ లాగా ఉండేదన్నమాట. పైనకి స్టెప్స్ ఉన్నాయి ఆ టెర్రస్ పైకి వెళ్ళడానికి. సో లోపలికి ఎంటర్ అయిదాం. మనకి దూలాలు ఇల్లులు ఉంటాయి కదా, సేమ్ అలాగనే 4-5 దూలాలు ఉన్నాయి ఇక్కడ, దూలాలు ఇల్లు లాగానే. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందంటే ఇది మొత్తం హాలు. ఈ హాల్ పక్కన ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో 2-3 సోఫాలు ఉన్నాయి. సో అప్పట్లో ఇంటి స్ట్రక్చర్ అలా ఉండేదన్నమాట. మొత్తం సామాన్లు, చైరు, టేబుల్. ఇది హాల్ అనుకోవచ్చు. రైట్ సైడ్ రాగానే హాల్ పక్కన ఇలా ఉన్నది. ఇటు సైడ్ ఏముందంటే ఇటు సైడ్ కొంచెం స్పేస్ ఉన్నది. అప్పట్లో ఇల్లు ఇలా నిర్మించేవాళ్ళు. ఇటు సైడు వావ్, ఇది టాయిలెట్ ఫ్రెండ్స్. అప్పట్లో ఈజిప్షియన్ పీపుల్ ఇలాంటి టాయిలెట్ ని వాడేటోళ్ళు. సో అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మనం బట్టలు అవి పెట్టుకుంటాం కదా. సో ఇది ఒక రూము. 2 రూమ్లు అయిపోయినాయి కదా. ఇటు సైడ్ మొత్తం కిచెన్ కాదు, ఇది మనకి స్టోర్ రూమ్ లాగా. మనం ధాన్యాలు వండిస్తాం కదా, ఆ ధాన్యాలు వండించినవన్నీ స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి స్టోర్ రూమ్స్ మనకి పల్లెటూర్లలో ఉంటాయి కదా, పత్తి ఇంకా వరి అవన్నీ పెట్టుకోవడానికి, ధాన్యాలు పెట్టుకోవడానికి రూము. ఇటు సైడ్ ఏముందంటే ఇక్కడ ఒక సోఫా లాంటి 4-5 సోఫాలు ఉన్నాయి. బెరడుతో తయారు చేసినవి. ఇగో ఇట్లా కూర్చోడానికి సోఫా లాగా ఉన్నాయి. మేబీ ఇది ఇక్కడ డిన్నర్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ డిన్నర్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ భలే ఉంది. కిచెన్ మాత్రం ఆవు పేడతోటి మట్టితోటి తయారు చేసిన పొయ్యి.
ఈ పొయ్యిలో ఇగో ఇట్లా కర్రలు కాదు ఇట్లాంటివి పెట్టేసి మండించి వంట తయారు చేసుకునేటోళ్ళు. ఇక్కడ 2 అంటే 2 ఉన్నాయి పొయ్యిలు, ఒకటేసారి 2 వండుకోవచ్చు. ఇటు సైడు ఒక పొయ్యి ఉన్నది, ఇక్కడ నుంచి మంట వస్తుంది, ఇక్కడ సైడ్ నుంచి మనము మంట పెట్టుకోవచ్చు. సో ఇలా ఉంది కిచెను. సో ఈజిప్షియన్ పీపుల్ ఇగో ఇలా వంట చేసుకునేటోళ్ళు అనమాట. మట్టి, దాని మీద ఆవు పేడ, దాని మీద గడ్డితోటి మొత్తం అంతా ఇట్లా మంచిగా సాఫ్ట్గా వేసేసారు. 2 కుండలు అంటే డబుల్ స్టవ్ అన్నమాట. ఇటు సైడ్ సామాన్లు, ఉప్పులు, పప్పులు, ఇంకా జీలకర్ర అవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది. ఇటు సైడ్ ఏముంది, వీళ్ళకి దేవుళ్ళ రూమ్ లేనట్టున్నది. ఇదేంటంటే చెప్పాలా ఫ్రెండ్స్, ఇది ఆవులను కట్టేసుకోవడానికి అని చెప్పేసి బర్ల కొట్టం. ఇది ఈడ అవి వాటర్ తాగడానికి అని చెప్పేసి ఇగో ఇలా పెట్టేసారు. అక్కడ అవి పారిపోకుండా కట్టేయడానికి. ఇందాక మీరు చూసారు కదా, ఆ ఇల్లు వచ్చేసి బాగా రిచ్ పీపుల్ ఇల్లు అన్నమాట. ఇప్పుడు మనం చూడబోయేది రైతు ఇల్లు. ఈజిప్ట్ లో రైతులు ఉంటారు కదా, రైతులు వాళ్ళ ఇల్లు ఎలా కట్టుకునే వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉంది, మీకు చూపిస్తా. ఎంటర్ అవ్వగానే ఇగో ఇలా ఉంది, సేమ్ ఆ దానికి లాగానే ఇలా ఇల్లు ఉంది. మట్టితో తయారు చేసింది ఇది మొత్తం. లోపల ఎలా ఉందంటే ఇగో పైన వచ్చేసి కర్రలు ఉన్నాయి, అండ్ అటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉన్నది, ఇటు సైడ్ మొత్తం ఆవు పేడ. ఇది మొత్తం ఏమంటారంటే ఆవు పేడ, మట్టి, గడ్డి కలిపేసి పూసిరనమాట. గోడలు ఇలా తయారు చేస్తారు అప్పట్లో ఇల్లులు. సో ఇటు సైడ్ వెళ్ళగానే మనకి నిప్పు తీయడం ఫ్రెండ్స్. ఈజిప్షియన్ పీపుల్ మంటని ఎలా తీసేవాళ్ళు ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకే, సో మనం ఆఫ్రికాలో చూసాం కదా, ఆఫ్రికాలో ఇంకా శ్రీలంకలో చూసినాం కదా, సేమ్ అదే పద్ధతి. కర్రని ఇట్లా రాపిడి చేసేసి మంటను తీస్తారు. సో ఇది ఒక స్పెషల్ పద్ధతి, స్పెషల్ కాదు చాలా ట్రైబ్స్ లలో వాడతారు, అండ్ ఈజిప్షియన్ కల్చర్ లో కూడా ఉన్నది. గైస్ ఇక్కడ మీకు కనిపించేది పాతకాలంలో పిండి ఎలా తయారు చేస్తారని చెప్పేసి. వండుకోవడాలంటే పిండి అండ్ ఇట్లాంటివి కావాలి కదా, గోధుమలు అవన్నీ వేసి అందులో నుంచి పిండి తీసుకొని చపాతీలు కానీ గడక కానీ చేసుకునేటోళ్ళు అప్పట్లో. అట్లా అన్న తర్వాత ఇగో ఇక్కడ వచ్చి పిండి పడుతుంది, ఆ పిండిని తీసేసుకొని వీళ్ళు చపాతీలు చేసుకుంటారు. ఎందులో చేస్తారంటే ఇదిగో ఇటు సైడ్ ఫ్రెండ్స్ ఒక బట్టి లాగా ఉన్నది. వీళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఈ బట్టి ఉంది కదా, ఈ బట్టిలో ఇటు సైడ్ ఏమో మంట పెట్టేసి ఇందులో చపాతీలు చేసేసి ఇట్లా పెట్టేస్తారు, చపాతీలు అయిపోతాయి. సో ఇది ప్రత్యేకంగా చపాతీలు తయారు చేయడానికి అని చెప్పేసి ఇట్లా తయారు చేసి పెట్టారు. సో ఇటు సైడ్ చూడొచ్చు, ఇది ఇల్లు, ఇదేమో చపాతీలు తయారు చేసుకోవడానికి, ఇటు సైడ్ ఏమో పిండి తయారు చేసుకోవడానికి. అండ్ పైన చూడొచ్చు అప్పట్లో మనకి ఫ్రిడ్జ్ లాంటివి ఏమి లేవు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే అందులో పెరుగు కానీ పాలు కానీ ఇట్లా తినే వస్తువులన్నీ అలా పెట్టేటోళ్ళు. అండ్ ఇక్కడ చూడొచ్చు వెల్లుల్లి ఉన్నది, మనకి తడి తగులుతో ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి ఇట్లా గాలి తగిలేటట్టు ఉంచేవాళ్ళు. ఇక్కడ కూడా పావురాలను పెంచుతున్నారు. సో పురాతన కాలంలో ఇలా ఉండేదన్నమాట. ఏంటంటే రైతుల ఇల్లులు ఇలా ఉంటాయి. సో అటు సైడ్ కూడా ఒక రూమ్ ఉన్నది, బాగుంది కదా, మొత్తం మట్టి ఇల్లు, చాలా చాలా బాగుంది. వెళ్దాం ఇంకా అటు సైడ్. గైస్ ఇందాక మనం పేపర్ తయారు చేయడం దూరం నుంచి చూపించిన కదా, దగ్గర నుంచి చూపిస్తా. ఇలా వీళ్ళు ఈ కర్రల్ని కలెక్ట్ చేసేసి వాటర్ లో నానబెట్టిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా సైజుకి తగ్గట్టు కట్ చేసిన తర్వాత దీని కింద ఇగో ఇలా పేపర్ ఇలా పెట్టేసి దీన్ని లేయర్గా ఇలా దంచిన తర్వాత పేపర్ తయారవుతుంది. పేపర్ తయారైన తర్వాత ఇగో ఇందులో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే మనకి పేపర్ వచ్చేస్తుంది. పేపర్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ చూడొచ్చు, ఇదేంటంటే మనకి పూర్వకాలంలో కూడా ఈజిప్షియన్ పీపుల్ విగ్గులు అండ్ బ్రెడ్స్ మనకి ఆఫ్రికాలో చూస్తాం కదా, సో ఇలాంటివి తయారు చేసి అమ్మేవాళ్ళు అనమాట ఇలాంటివి. సో మనకి ఇప్పుడు కూడా చాలా మంది ఇలాంటివి యూజ్ చేస్తారు. సో వీటిని అందంగా పెట్టుకోవడానికి అని చెప్పేసి వాడతారు ఈజిప్షియన్ పీపుల్. సో అది ఈజిప్ట్ రాజులు ఉండరు కదా, ఫెరోన్స్, ఆ ఫెరోన్లలో పిరమిడ్స్ తవ్వారు కదా, అందులో చాలా మటుకు గోల్డ్ దొరికింది, టూటన్ఖమూన్, అందుకే అతను చాలా ఫేమస్. సో ఎంత దొరికింది, ఎలా దొరికింది అని చెప్పేసి మనం చూద్దాము. ఇదే ఎంట్రన్స్. సో పిరమిడ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో ఇలా లోపలికి వెళ్ళేసి చూద్దాం. అంత చీకటిగా ఉన్నది. ఇటు సైడ్ మొత్తం పిక్చర్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుందో లేదో ఎలా తీసారు ఏంటి అని చెప్పేసి. పిరమిడ్ లోపల ఇలా ఉంటుంది అనమాట. టడాన్ టడాన్.
నేను చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కి వచ్చేసిన. ఈజిప్ట్ లో దాదాపు 170 మెంబర్స్ ఫెరోన్స్ అంటే రాజులు పరిపాలించారు. ఆ రాజుల్లో మెయిన్ గా రామ్సెస్ II అండ్ టూటన్ఖామూన్ అండ్ క్లియోపాత్రా ఫేమస్ అని చెప్పిన కదా. ఇప్పుడు నా ముందర టూటన్ఖామూన్ మమ్మీ ఉంది. మమ్మీ రిప్లికా అనమాట. మీకు చూపిస్తా. అప్పట్లో ఈ టూటన్ఖామూన్ పిరమిడ్ ని తవ్వి చూసినప్పుడు ఏమేమి దొరికినాయి అని చెప్పేసి మీకు చూపిస్తా. అతన్ని మమ్మీ వచ్చేసి ఇలా ఉంది. సో మొత్తానికైతే మమ్మీని తయారు చేసిన తర్వాత దానిపైన అంటే బాడీ పైన అతనికి సంబంధించిన నగలు అండ్ గాజులు ఆ వేలికి చూడొచ్చు. మొత్తం బంగారంతో తయారు చేసిన ఇట్లాంటి క్లిప్స్ లాంటివి ఉన్నాయి అనమాట. ఇటు సైడ్ చూడొచ్చు. కింద నైఫ్ ఇంకా ఆర్నమెంట్స్ మొత్తం గోల్డ్ చెప్పులే. మామూలుగా పాదాలకు కూడా ఇట్లా ఫింగర్స్ అనేటివి గోల్డ్ తోటి తయారు చేసినవి ఉన్నాయి. ఇది మొత్తం గోల్డ్ మంచం అనమాట. సో చూడొచ్చు చాలా చాలా మొత్తం గోల్డ్ తోటే ఉన్నది ఇదంతా. సో నేను యాక్చువల్గా మ్యూజియంలోకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా రియల్ టూటన్ఖామూన్ కఫెన్ అనేది చూసిన. దానికి ఎంత అని అంటే దగ్గర కఫెన్ వెయిట్ వచ్చేసి 110 kgs అంట. సో దాని రిప్లికా వచ్చేసి ఇక్కడ ఉన్నది. అసలు ఈ టూటన్ఖామూన్ బాడీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎట్లా ఫైండ్ అవుట్ చేసిరని చెప్పేసి మీకు చూపిస్తా. ఇటు చూడొచ్చు. మమ్మీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పిరమిడ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో ఇట్లా ఫైండ్ అవుట్ చేసారు. టూటన్ఖామూన్ బాడీ కఫెన్ అనమాట. కఫెన్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దొరికిన సామాన్లు అన్ని ఇవి. సో అతనికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ రియల్వే. సో ఇలాంటివి దొరికినాయి. చాలా మట్టుకు సంపద దొరికింది. టూటన్ఖామూన్ మాస్క్ కూడా గోల్డ్ తోటి తయారు చేసారు. మామూలుగా మమ్మీని తయారు చేసిన తర్వాత మమ్మీ హెడ్ కి ఇట్లాంటి మాస్క్ అనేది తయారు చేసి పెడతారు. ఎందుకంటే హెడ్ కూడా ఖరాబ్ కాకుండా ఇట్లాంటిది తయారు చేసి పెడతారు. సో ఇగో టూటన్ఖామూన్ మంచము గోల్డ్ తోటి తయారు చేసిన మంచము మొత్తం గోల్డే. ఇదంతా గోల్డే. ఇటు సైడ్ బాడీ పిరమిడ్ లోపల ఒక రూమ్ లో మొత్తం ఏమున్నాయంటే మట్టి కుండలు ఉన్నాయి. ఆ మట్టి కుండల్లో దాదాపు ఎక్స్పెక్ట్ చేయనంత సంపదను దాచిపెట్టి ఇట్లా ఉంచారు. ఇది ఒక రూము. ఇటు సైడ్ చూడొచ్చు పాదరక్షలు కూడా గోల్డ్ తోటి ఉన్నాయి. ఇదిగో ఇటు సైడ్ కూడా ఇగో ఇలా ఉన్నాయి. అండ్ ఇది టూటన్ఖామూన్ వాడిన రథం అనుకోవచ్చు. ఇది రథాన్ని ఇగో ఇలా పెట్టారు. ఇది కూడా గోల్డ్ తోటి తయారు చేసిందే. ఇటు సైడు ఇదిగో నెక్లెస్ బాక్స్ అంట. ఈ నెక్లెస్ బాక్స్ కూడా గోల్డ్ తోటే తయారు చేసిండ్రు. గోల్డ్ను పెట్టడానికి గోల్డ్ తోటి తయారు చేసిన నెక్లెస్ బాక్స్ పెట్టారు. ఇది గోల్డ్ తోటి తయారు చేసిన చైరే. ఈ చైర్ కూడా మనకి పిరమిడ్ లో ఫైండ్ అవుట్ చేశారు. చెప్పలేనంత విలువైన సామాన్లు గోల్డ్ సామాన్లు అన్ని ఈ పిరమిడ్ లోపల దొరికినాయి. టూటన్ఖామూన్ పిరమిడ్ లోపల మంచిగా పిక్చర్ ఇట్లా వేసి పెట్టేసారు. సూపర్ ఉన్నది. అండ్ ఫైనల్ గా ఇది చూడొచ్చు. ఇందులోపల మొత్తం ఆయనకు సంబంధించిన రథము అండ్ సింహాసనము అండ్ పల్లకీలు ఉంటాయి కదా, పల్లకీలు మొత్తం అక్కడ కూడా మొత్తం నిధులకు సంబంధించిన ఇట్లా పెట్టెలా పెట్టారు. అక్కడ కూడా కుండలు ఉన్నాయి. ఆయనకు సంబంధించిన ఆయన వాడిన ప్రతి ఒక్క చైరు అండ్ సంపద, బంగారము, గ్లాసెస్, ఆర్నమెంట్స్ మొత్తం అవన్నీ గోల్డ్ తోటి తయారు చేసినవి. ఈజిప్ట్లో దొరికిన సంపదలలో టూటన్ఖామూన్ చాలా ఫేమస్ అన్నమాట. అదిగో అటు సైడు ఇట్లా మొత్తం ఆయన సంబంధించిన అన్ని పెట్టేసి ఇట్లా ఉన్నది. సో చూడొచ్చు మమ్మీ లోపల దొరికిన వస్తువులు ఇవన్నీ. దీన్ని ఏమంటారంటే యాంటీ ఛాంబర్ అని పిలుస్తారు. యాంటీ ఛాంబర్లో ఇవన్నీ దొరికేసినాయి. ఇంకో రూమ్ ఉంది, ఇంకో ఛాంబర్ అనుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఆయనకు సంబంధించిన గోల్డ్కి సంబంధించిన బీరువా అనుకోవచ్చు ఫ్రెండ్స్. బీరువా మొత్తం ఇదిగో చూడొచ్చు ఇలా ఉన్నది. వావ్ బాపురే, ఇది అసలైన ఛాంబర్ ఫ్రెండ్స్. మొత్తం గోల్డ్ తోటి తయారు చేసిందే. ఇటు సైడ్ చూడొచ్చు మొత్తం ఈ పిరమిడ్ లోపల ఇగో ఇలా ఉందన్నమాట. సో ఇది ఆ డోర్ లాగా పెట్టేసారు కదా, డోర్ లాగా ఇదో ఇవన్నీ సామాన్లు. సో ఇది పిరమిడ్ లోపలికి రియల్ గా పోయిన ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఆయనకు సంబంధించిన గోల్డ్ ఇంకా ఆయన వాడినవి మమ్మీ అవన్నీ చూసారు కదా. సో మంచిగా అనిపించింది కదా నాకైతే. రియల్ గా చూస్తే నేను పిచ్చిదాన్ని అయిపోయాను కదా అని కావచ్చు. ఇవన్నీ రిప్లికాలు. ఇక్కడ నుంచి కొంచెం బయటకు వెళ్దాం. ఆల్మోస్ట్ విలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసినాం. బయటకు వెళ్ళేస్తే మనం తిందాం, ఓకేనా గైస్. విలేజ్ నుంచి హోటల్ దగ్గరకు వచ్చేసినాం. మళ్ళీ ఊబర్ బుక్ చేసుకొని ఎంత పడిందంటే 35 pounds పడింది. పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా, ఘోరంగా ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ పక్కన ఒక KFC ఉంది.
KFCకి వచ్చేసిన జింజర్ బాక్స్ ఆర్డర్ ఇచ్చిన. దీని ప్రైస్ ఎంత అంటే 195 pounds అనమాట. మనకి ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఒక 300-350 అయిపోతుంది అనుకుంటా. సో టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఈజిప్ట్లో KFC టేస్ట్ ఎలా ఉంటుందో కంట్రీకి చేంజ్ అవుతుంది. సో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఈజిప్ట్లో ట్యాక్స్ లేదు అండ్ చైనాలో కూడా ట్యాక్స్ లేదు KFCలో. బాగుంది, మంచిగా టైం అయితే స్పెండ్ చేసేసిన విలేజ్లో. మీకు ఈ విలేజ్ బ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా లేదా ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుంటా. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.